ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము మీరు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా మీకు అర్పిస్తూ ఉన్నాం. ఆ కొరకు ఆ దివ్య సంస్కారములు ద్వారా మారనున్న ఈ వరములు మాకు నిత్య జీవము నొసుగు దివ్య ఔషధముగా రూపొందునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావని పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేమును ఎల్లప్పుడూ ఏ చోటును మీకు దయతో వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీవు నీ పుత్రుల మనసును నూతనీకరించు శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించి తిరిగి ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీపక సుస్థిరమైన వాటి యందు మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతల బృందంతో ఏకమై నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోశానా, ప్రభునామమును వేంచేసే వారు ధన్యులు. మహోన్నతమైన హోశానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుల కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలికునిచున్నావు. ఏ విధముగా అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనో ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.